రామరాజు ఇంట్లో అయితే సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటుంది. ఇక సత్యనారాయణ వ్రతంలో నర్మదా సాగర్ అలాగే రామరాజు వేదవతి వీళ్ళు కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. అలా పూజ చేస్తూ ఉండగా ఇంతలో ఆ రామరాజు వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. రావటంతో రామరాజు అయితే ఏంటండి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో పోలీసులు ఎలా అంటూ ఉంటారు, మీ కొడుకులు ఈ ప్రసాదరావు గారి కూతురు నర్మదాని లవ్ ట్రాప్లో పడించి ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకుని వచ్చి బలవంత పెళ్లి చేసుకున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే మీ మీద కంప్లైంట్ వచ్చిందని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము. యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అంటాడు. ఇదంతా చూసి రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడే ఉన్న భద్రావతి వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇక కానిస్టేబుల్ అతన్ని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే రామరాజు అయితే ఇదంతా తప్పండి అని చెప్పి రామరాజు చెప్పబోతూ ఉంటాడు. ఎంత అన్నా సరే పోలీసులు ఆ మాట వెనక అక్కడి నుండి రామరాజుని అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నర్మద అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా నా వల్లే జరిగింది కదా అని చెప్పి చాలా బాధపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.